మన నుండి వాళ్ళు ఏం పొందారో మా నాన్నకి తెలుస్తుంది. వాళ్ళ కోసం మనం ఏం కోల్పోతామో మనకి మాత్రమే తెలుస్తుంది. అయినా ఇది బాధ కాదు బావా, నా రాత. పుట్టగానే ఒక తల్లికి నేను దూరం అయ్యాను. పుట్టక ముందే నా బిడ్డ నాకు దూరం అవుతుంది. దీనిలో ఉన్న విచిత్రం గమనించావా బాబా? 2 సందర్భాల్లో కూడా బాధ మిగిలేది నాకే. ఇది విచిత్రం కాదు, విధి చిత్రం. ఇలా రాసుంది, అలాగే జరుగుతుంది. ఆ దేవుణ్ణి ఒకటి బలంగా కోరుకుంటున్నాను బాబా, ఆపరేషన్ టైంలో నాకు ఇవేవి గుర్తు రావద్దు. ఒక్క కన్నీటి చుక్క కూడా నా కంటి నుంచి రాల్చొద్దు. శీతాకాలంలో సముద్రాలు గడ్డకట్టినట్టు నా కన్నీటి సముద్రం కూడా గడ్డకట్టుకుపోవాలి. నా గుండె రాయిలా మారిపోవాలి. మనసు అనేది నాకు పని చేయొద్దు. ఏదేమైనా కానీ తీసుకున్న నిర్ణయం మీదే ఉందా? ఇదే బావా నేను ఆ దేవుణ్ణి కోరుకునేది. నీ అంత ధైర్యంగా నేను ఉండలేకపోతున్నాను మరలా. 3 గంటల మధ్య ఈ నాన్న నీకు దేవుళ్ళ కనపడితే నాకు ఆ 3 గంటలు కూడా పిల్లల ఏడుపుల్లా వినపడుతున్నాయి. దీపాల వెలుగులు మీ నాన్న కంట్లో ముత్యాలా కనపడితే నాకు మాత్రం గాలికి ఊగిసలాడే దీపాల్లో ఊపిరి వదిలేస్తున్నా నా బిడ్డ ప్రాణం కనిపిస్తుంది. బావా, నన్ను క్షమించు బావా. తీసుకునే శక్తి లేదు కానీ నీ భారం అంతా నేనే మోయాలనుంది. వద్దు మరతలా, నువ్వు ఎన్నాళ్ళు మోసిన కన్నీళ్ళు చాలు. ఈసారి నేను మోస్తాను. గ్రాని, మా డాడీ చెప్పింది నిజమేనంటావా? దశరథ్ అబద్ధం చెప్పడే. నా కొడుకొస్తాడు. చెప్పాను కదా, వచ్చేశాడు. దాసు, నాన్నా ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్నా? నీకోసం నిన్నటి నుంచి నేను గ్రాని ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? తప్పమ్మా, నాన్న అని పిలవకూడదు, చిన్నాన్న అని పిలవాలి. ఆ రిపోర్ట్స్ నువ్వు నమ్ముతున్నావా? అంటే రిపోర్ట్స్ విషయం నా వరకు వచ్చిందని నీకు అర్థమైందనమాట. దీనికి అన్నీ అర్థమవుతాయిరా, కాని ఏమీ తెలియనట్టు నటిస్తుంది. నీ పెంపకం కదమ్మా, అలాగే ఉంటుంది. నువ్వు నా కొడుకువేరా. నా అదృష్టం కొద్దీ నీ బుద్ధులు రాలేదు. నేను నీ కన్న తల్లిని. అందుకే ఎన్ని పాపాలు చేసినా కళ్ళతో చూశానే కాని చేతులతో ఆపలేకపోయానమ్మా. ఒరేయ్, ఆ రోజు నువ్వు వదిలేసింది దశరథ కూతుర్ని కాదు, నీ కూతుర్ని. బస్టాండ్ నుంచి బిడ్డనెవరూ తీసుకుపోయారని చెప్పావు కదా. నువ్వు ఆ రోజు వదిలేకుండా ఉండుంటే ఈ రోజు నా మనవరాలు నాతోనే ఉండేది. నీ మనవరాలు నీతోనే ఉంది. అలాగని నీ నుదుటి మీద రాసుందా? నువ్వు దాసు తల్లివి అని నీ నుదుటి మీద రాసుందా? రాసిలేనంత మాత్రాన తల్లివి కాకుండా పోతావా? కాని నువ్వు దశరథ కూతురువే అని రిపోర్ట్స్లో రాసుంది. అది ఫేక్ గ్రాని. ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నాను. నువ్వేవైనా డాక్టర్వా? నేను నమ్మించడానికి నేను డాక్టర్ని కూడా అవ్వాలి మరి. నువ్వేదైనా అవగలవమ్మా. నా నిజాయితీని నువ్వైనా అర్థం చేసుకోనన్నా. నేను చాలా మంచిదండి. నిజాయితీ, మంచితనం ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఇంత చిన్న వయసులో నువ్వెందుకులేమో వాడటం. కాకపోతే ఒక విషయంలో జోస్నాన్ని మెచ్చుకోవాలమ్మా. దేంట్లోరా? నన్ను కిడ్నాప్ చేయడం. అది కిడ్నాప్ కాదు నాన్న, జస్ట్ ఒక చోట ఉంచానంతే. పర్వాలేదమ్మా, నేను ఇంగ్లీష్లో చెప్పిందే నువ్వు తెలుగులో చెప్పావు. కాకపోతే నువ్వు నన్ను ఇక నాన్నని పిలవద్దమ్మా. ముందు దీన్ని నేను చేసిందో చెప్పరా, ఆ తర్వాత దీని సంగతి చెప్తాను. తను చాలా బాగా చూసుకుందమ్మా, నాకే లోటు చేయలేదు. విన్నావా గ్రాని? నాన్న మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి అంత ప్రేమగా చూసుకున్నాను. అది ప్రేమ కాదమ్మా, భయం. నువ్వు నా కూతురువాన్న నిజం ఎక్కడ బయటపడుతుందోనని నన్నే దాచావు. ఇప్పటి వరకు నాకే తెలియని విషయం ఏంటంటే నువ్వు నా కూతురువి కాదు. నీకిక ఏ భయాలు లేవమ్మా. ఎవరిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. హ్యాపీగా ఉండొచ్చు. అది హ్యాపీగానే ఉంటుందిరా.
కాని మన పరిస్థితేంటి? మన పరిస్థితి ఏముంటుందమ్మా? నువ్వు నాతో వస్తానంటే చెప్పు, శ్రీశైలం, విజయవాడ, తిరుపతి అలా తిరిగొద్దాం. ఒరేయ్, నేను చెప్పేది పుణ్యక్షేత్రాలు తిరుగుదామని కాదురా, తప్పిపోయిన నీ కూతుర్ని వెతుకుదామని. తప్పిపోలేదమ్మా, నువ్వే పారేశావు. ఇదంతా ఆ సైతులుగాడు చేసిన పని. అందుకే ఒకరి కోసం మనం గోతులు తీయకూడదమ్మా. ఇది పుట్టగానే నన్ను గోతిలో పడేస్తుందని నాకేం తెలుసు? ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ తో మనం ముగ్గురం ఫూల్స్ అవుతున్నాం. అది మనం అర్థం చేసుకోకపోతే నష్టం మనకే. నువ్వు నా కూతురు వంటానికి మా అమ్మ కాకుండా నీ దగ్గర వేరే సాక్ష్యం ఏమైనా ఉందా? లేదు. నువ్వు దశరథన్నయ్య కూతురువి కాదు అంటానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? లేదు. చూసావా, నువ్వు మా సుమిత్రోదన కూతురు అని ఇంత స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు ఏది రైట్ ఇన్ఫర్మేషనో ఏది రాంగ్ ఇన్ఫర్మేషనో నువ్వు చెప్తేనే కానీ మాకు అర్థం కాదనుకున్నావమ్మా. నువ్వు కూడా బావతో కలిసి నటిస్తున్నావా? అలాగని నీతో కార్తీక్ చెప్పాడా? వాళ్ళని గుళ్ళో కలిసావు కదా. కావాలని జరగలేదు, ఆ భగవంతుడు అనుకోకుండా కలిపాడు. నిజం చెప్పావా? ఇక నిజాలు అబద్ధాలు అని వేరుగా లేవమ్మా. నేను ఎవరికి ఏది చెప్పవలసిన అవసరం లేదు. అలాగే నువ్వు నన్ను ఇక దాచవలసిన అవసరం లేదు. మా వదిన్ని కాపాడే బాధ్యత నీ మీద ఉంది. కన్న తల్లిని జాగ్రత్తగా కాపాడుకోమ్మా. ఇది చెప్పడానికే వచ్చాను. ముందు నీ కూతుర్ని వెతకరా. అవసరం లేదమ్మా, ఎక్కడున్నా నా కూతురు క్షేమంగానే ఉంటుంది. అయితే దీప దాసు కూతురే. మరి ఈ విషయం దీపతో చెప్పొచ్చు కదా. దీప మా అన్నయ్య కూతురమ్మా, కానీ నిజం నీకు చెప్పనుగా. ఈ కురుక్షేత్రాన్ని నడిపించే శ్రీకృష్ణుడు నా మేనల్లుడే. వాడు నోరు తెరిచి చెప్పమనే వరకు నేను ఏ నిజం ఎవరికీ చెప్పను. ఉంటానమ్మా. ఒరేయ్ దాసు, తొందరలోనే నీ మనవరాలు వస్తుంది, సరేనా? ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఒక పుట్టుక, ఒక చావు, ఒక బతు. శంకర, ఇదంతా నీ లీల. పాడుకో పాడుకో శంకర. ఒరేయ్ దాసు, హర హర దాసు, మహాదేవ్. నాన్న. ఓ శంకర. చెల్లెమ్మ, రాత్రికేం వండమంటావు? ఏదో ఒకటి ఉండలే అక్క. ఏవేం చెల్లెమ్మా? ఎప్పుడూ లేంది మా పిన్ని ఫోన్ చేసి కార్తీక్ దీపల గురించి అడిగిందక్క. వాళ్ళిద్దరు గుడికి వెళ్లారని చెప్పాను. అప్పట్నుంచి నా ఎడం కన్ను అదురుతూనే ఉందక్క. ఆడవాళ్ళకి ఎడం కన్నెదిరితే శుభం జరుగుతుందని అర్థం చెల్లెమ్మా. ఏం శుభం జరగబోతుందంటావక్క? అది నేను చెప్తానమ్మా. అన్నయ్య, అల్లుడు, మా అమ్మాయి తీసుకుందా. అన్నయ్య, నేను అన్నయ్యగా రాలేదమ్మా, నీ బియ్యంకుడిగా వచ్చాను. వియ్యంకుడా? అదేనమ్మా, మావయ్య ఏదో తమాషాగా అలా అంటుంటాడమ్మా. తమాషగా ఏంట్రా? నిజమే కదా అన్నాను. మావయ్య, మీ ఇద్దరింట్రా కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. ఏం లేదమ్మా, మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వేరు కదా. ఒరేయ్, మీ ఇద్దరు గుడికెళ్లారు కదరా, అన్నయ్య ఎక్కడికెళ్తాడు? అదంతా పెద్ద కథమ్మా. పెద్ద కథ. పెద్ద కథ అంటే గుళ్ళో ఎవరో గురువుగారు ప్రవచనం చెప్తుంటే అది వినటానికి మావయ్య వచ్చాడు. అనుకోకుండా కలిసా. ఆ తరువాత మా ఇంటికి వెళ్ళాం. నాన్న నేను వీళ్ళని తీసుకుని మీ ఇంటికొచ్చాం. నాన్నొచ్చాడా? వచ్చాడమ్మా. ఎవరో ఫోన్ చేస్తే బయట మాట్లాడుతున్నాడు. రానన్నా. ఏమా, మీ అన్నయ్య ఏమంటున్నాడు? చెల్లెమ్మకేమో ఎడం కన్నెదిరింది. అన్న మొహంలో సంతోషం కనపడుతుంది. ఈ ఎడం కన్ను అదరడానికి ఆయన సంతోషానికి సంబంధమేంటి పెద్దయ్య గారు? సంబంధం ఉంటుందమ్మా. ఊరుకో తాత, కళ్ళదిరితే కాళ్ళదిరితే ఏదో మంచి జరుగుతున్నా ఏంటి? ఒరే లండన్ బాబు, కొన్ని నమ్మకాలు సాంప్రదాయాల మూలాల నుంచి పుడతాయరా. మనం ఏదైతే బలంగా నమ్ముతామో అదే మన జీవితంలో జరుగుతుంది. నీ అమ్మ ఎడమ కన్ను అదిరిందంటే ఇటు పుట్టినింట్లోనో అటు మెట్టినింట్లోనో ఏదో మంచి జరిగిందనే అర్థం. నువ్వు చెప్పింది అక్షరాల నిజం నాన్నా. మంచి జరిగింది. మంచి జరిగిందా? అవునమ్మా, మన జీవితాల్లో ఈ రోజు చాలా మంచి జరిగింది. అది నీ మొహం చూస్తేనే అర్థమవుతుందన్నయ్యా. ముందా మంచేటో చెప్పు. మనస్ఫూర్తిగా ఆనందపడే శుభవార్తలు విని ఎన్ని రోజులయ్యిందో అన్నయ్య. మావయ్య చెప్తాడులే గాని పెద్దమ్మా, ముందు అందరికీ కాఫీలు ఇవ్వు. అలాగే బాబు. ఒరేయ్, నువ్వు ఆగరా. ముందు అన్నయ్యని చెప్పని. మీ అన్నయ్య గుండుంచి వచ్చినప్పటి నుంచే ఇలా ఉన్నాడమ్మా. ఇంకా ఇంటి దగ్గర చేసిన హడావిడైతే మాటల్లో చెప్పలేను. దీపకి దిష్టిహారతి తీయించాడు. సుమిత్ర, దిష్టిది. కూతురు అని పొగిడాడు. అసలు గుళ్ళో ఏం జరిగిందో తెలియదు గాని మనిషిలో మాత్రం విపరీతమైన మార్పు వచ్చింది.
బహుశా నీ ఎడమ కన్ను అదరడానికి మీ అన్నయ్య ముఖంలో సంతోషానికి ఏదో సంబంధం ఉండే ఉండాలి. అవునన్నా, ఉంది. ముందదేంటో చెప్పన్నయ్యా. చెప్తానమ్మా. మావయ్య ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో. నువ్వు ఉండరా, నేను నా చెల్లితో మాట్లాడాలి. అది కాదు మావయ్య. ఒరేయ్, నువ్వు కాస్త దూరంగా వెళ్ళరా. అన్నయ్య, నువ్విక్కడ కుర్చీ వేసుకొని కూర్చో. ఆ. ఇప్పుడు చెప్పన్నయ్యా, ఏం జరిగింది? మీ నాన్న నాపడం నా వల్ల కావట్లేదు మరదలా. ఏదో ఒకటి చెయ్యి బావా. మా అమ్మ ఎడంకన్నా అదట్టం కాదు. మామయ్య ఏం చెప్తాడని నా గుండె అదురుతుంది. చెప్పన్నయ్యా. ఈ సంతోషం నీతో పంచుకోవాలనే వచ్చానమ్మా. చెప్పకుండా ఎలా ఉంటాను? ఇప్పుడే చెప్తాను. తిని ఎర్ర నీళ్లు తీసుకురా, నా కూతురికి. ఎవరైతే నా భార్య ప్రాణాలు కాపాడుతున్నారో వాళ్లే నా కన్న కూతురి. ఏంటి బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు? ఏ, నువ్వు సెలబ్రేషన్ మూడ్లో ఉన్నావా? మేం కూడా ఫ్రస్ట్రేషన్ మూడ్లోనే ఉన్నాం. కానీ ఏం చేయలేక కామ్గా క్యారెట్ తింటున్నా. మనకి టైం దగ్గర పడిందని మా డాడీ మాటలు చూస్తుంటే అర్థం కావట్లేదా? అవే మాటలు ఎన్నిసార్లు పలుకుతావే చిలక? నా కొడుకేం చెప్పాడో విన్నావు కదా. నీకు కొన్ని నిజాలు తెలియవు కాబట్టి నీ ముందు నీ కొడుకు నటిస్తున్నాడు. ఏంటా నిజం? దీప ఎవరి కూతురో తెలుసా నీకు? హారతులిచ్చి ఆహ్వానించడాలు, అతిథి మర్యాదలు చేయడాలు, ఇవన్నీ మా డాడీ ఎందుకు చేస్తున్నాడో తెలుసా నీకు? ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే దీప చెప్పవే, దీపెవరు? హ, వినేవాడు బెర్రీనగర్నైతే దీప దశరథికి సొంత కూతురని చెప్తావు. అయినా నువ్వలా చెప్తే మాత్రం నేనేమన్నా నమ్ముతానే ఏంటి? అదొక అనాథ. నేను నువ్వనుకుని పొరపాటున నా సొంత మనవరాల్ని రోడ్డుపాలు చేసినట్టే దీపని కూడా ఎవరో రోడ్డుపాలు చేశారు. అంత మాత్రాన ఆ దేవన నా మనవరాలవుతుందా? అస్సలు కాదు. ఎందుకంటే నా మనవరాల్కి నా లక్షణాలుండాలి. నాలో ఉన్న మంచితనం దీపలో లేదు. నాలో ఉన్న కరుణ దీపలో లేదు. నాలో ఉన్న దయాగుణం దీపలో లేదు. అసలు ఏ రకంగా చూసినా దీపకి దాసుగాడి భార్య కళ్యాణికి సంబంధమే లేదు. ఆ మాటకొస్తే అసలు దీపకి దాసుగాడి భార్యకే కాదు, దీపకి ఈ ఇంటి మనుషులకి సంబంధమే లేదు. ఉంటే ఎలా ఉంటుందే? చెప్పవే. నీకు చెప్పడం అనవసరం. నిన్నే అడిగేది, మాట్లాడు. ఏంటి మాట్లాడేది? ఒక పక్క మా మమ్మీకి ఆపరేషన్కి టైం దగ్గర పడింది, మరోవైపు దీప ఈ ఇంటికి మరింత దగ్గర అవుతుంది. అసలు బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి అన్న కన్ఫ్యూజన్లో నేనున్నాను. కానీ నువ్వేమో క్యారెట్ తింటూ కనిపించకుండా పోయినా కొడుకు కూతురు ఎవరై ఉంటారా అని కలల్లో బ్రతుకుతున్నావు. నా కలలు తొందరలోనే నిజమవుతాయే. నువ్వు వెతికే ఒరిజినల్ నేనే. ఆ దశరథ కూతురు ఒరిజినల్, దాసు కూతురు డూప్లికేటు. నువ్వు చెప్పేది కరెక్టే కదా? నీ లెక్క ప్రకారం చూస్తే నేనే డూప్లికేట్. ఇంకా నువ్వు నన్ను మాటలతో మాయ చేయలేవే. ఇలాగే ఉంటే నిన్నెవ్వడు బాగు చేయలేడు. ఓకే, ఎందుకంటే డాక్టర్ హారిక ఇచ్చిన రిపోర్ట్స్ నిజమని నమ్మి మాట్లాడుతున్నావు. మరి నా కొడుకేమైంది? బాడైనా నాతో చెప్పాలి కదా. అమ్మా, జోస్నే నా కన్న కూతురు, నీ సొంత మనవరాలు అని చెప్పాడా? నాలాగే వాడు కూడా నమ్మాడు అంటే ఏమిటర్థం? చీకట్లో నేను వేసిన బాణం నా వీపుకే తగిలిందనే కదా. నిన్ను మార్చడం నా వల్ల కాదు. ఏదొకటి అనుకో. నాకు చిన్న పనుంది, నేను వెళ్తాను. ఆగవే. ఏంటి? నువ్వన్నది ఒకటి నిజం. దశరథ బిహేవియర్లో ఏదో కొత్త మార్పు కనిపిస్తోంది. ఆ మాటలు, ఆ మార్పు చూస్తుంటే నా గతం గురించి ఏదో మ్యాటర్ లీక్ అయినట్టే ఉంది. అయితే మాత్రం ఏం చేస్తావు? సొంత కూతురు దగ్గరే ఉన్నప్పటికీ బిడ్డల్ని మార్చే ఆలోచన నేను చేశానని దశరథ నన్ను క్షమించడే. ఈ నిజం మీ నాన్నకి చెప్పనని మాటివ్వు. నేను దాసు కూతురునని నమ్ము, అప్పుడు మాటిస్తాను. నమ్మను. అయితే మాటివ్వను. పోయేది నేనే. ఆల్ ది బెస్ట్. ఉసే పాటకి, విశ్వాసఘాతకి పోవే. నాలాంటి మంచివాణ్ణి బాధపెడితే దేవుడు క్షమించడు. చెప్పన్నయ్యా, జరిగిన మంచేంటి? సుమిత్రత ప్రస్తుతానికి ఆనందంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. అంతకంటే మంచిగా ఉంటుందమ్మా. వీలైనంత తొందరలో ఆపరేషన్ కూడా అయిపోయిందంటే
మన ఇంట్లో ప్రతిరోజు ఒక సంక్రాంతి ఒక దీపావళి. ఒరే మనోడా, నువ్వు మీ మామయ్యని మాట్లాడినవటం లేదురా. మహామయ్య చెప్పాల్సిందే నేను చెప్తున్నాను తాత. ఒరే నువ్వు ఇలా రా, నా పక్కన కూర్చో. అబ్బా పర్లేదు తాత. రావా, పెద్ద పోటీగాళ్ళ బెట్టు చేస్తున్నావు. పక్కన కూర్చోడానికి కూడా పోటుగాళ్ళ బిల్డప్ ఇవ్వాలా తాత? ముందు నువ్వు రారా. కార్తీక్ బాబు, వచ్చి మీ తాతయ్య గారి పక్కన కూర్చోండి. ఒరేయ్, అలా బతిమలాడించుకుంటావేంట్రా? వెళ్ళి కూర్చో. కార్తీక్, గుడిలో ఏదో జరిగింది. మీ మామయ్య ఆనందానికి అదే కారణం. ఆ కారణం ఏంటో వాళ్ళ చెల్లికి చెప్పాలనుకుంటున్నాడు. నిజానికి నేను వినాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ మామయ్య తప్ప ఎవ్వరూ మాట్లాడుకోవద్దు, ముఖ్యంగా నువ్వు. నోటికి సంకెళ్ళేసినట్టు ఉంది తాత. పోనీ అలాగే అనుకోరా. మనమందరం ప్రేక్షకులు. ఈ అన్నా చెల్లెలు ఏం మాట్లాడుకుంటారో విందాం. నాకైతే భయంగానే ఉంది. దశరథ, ఇప్పుడు నువ్వు చెప్పు, గుళ్ళో ఏం జరిగింది? చూసిన నీ కన్న కూతురు కాదు, దాసమావయ్య కూతురు. కూతురు మావయ్య. అన్నయ్య చెప్పు. ఇది నీ దగ్గర నుంచి కదమ్మా, నాన్న దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అమ్మ చనిపోయే ముందు నాన్న దగ్గర ఒక మాట తీసుకుందంట. నా పిల్లలకి పెళ్ళిళ్ళైపోతే ఎవరికి వాళ్ళు వేరైపోతారు, అలా జరగకుండా కలిసి ఉండేలా చేయమందంట. అందుకే నీకు పెళ్లి చేసి శ్రీధర్ బావని ఎప్పుడూ మనకి అందుబాటులో ఉండే ఏర్పాటు చేశాడు. అందుకే నీకు పెళ్ళైందన్న పేరే కాని ఎప్పుడూ పుట్టింటికి దూరం కాలేదు. అవునన్నయ్య, ఆ దూరం ఎప్పటికీ దూరం కాకూడదని నీ కూతుర్ని నా కోడల్ని చేసుకోవాలనుకున్నాను. ఇది నా మేనకోడలు కాదన్నయ్యా, నా కాబోయే కోడలు. నీ కూతురు పుడితే నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని ఈ చెల్లికి మాటిచ్చా. అనుకున్నావు, మాట తీసుకున్నావు. ఆ మాట ఏ మట్టిలో కలిసిపోలేదమ్మా. ఆ మాట నిజమైంది. నీ కోరిక తీరింది. నువ్వు కోరుకున్నట్టు నా కూతురే నీ ఇంటి కోడలైంది. ఏంటి డాడీ అన్నావ్? నీ కూతురు ఇంటి కోడలైందా?